తులారాశి వారికి 10, 11, 12 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తులారాశి వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. అలానే కాకుండా మీరు కోరింది కోరినట్టు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుందన్నమాట. అద్భుతాలనంటే మీరు అద్భుతాలను చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి తులారాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి వారికి ఏంటంటే కనుక ఇప్పుడు ఈ పౌర్ణమి నుంచండి మంచి ఘడియలు ఏంటంటే ఏర్పడుతున్నాయి అనమాట. మీ జీవితంలో మీ జాతకంలో ఉండే సమస్యలన్నీ కూడా పోతున్నాయి. అదృష్టం వరించబోతుంది. అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. అలానే కాకుండా మిమ్మల్ని అంటే అవమానించిన వారు, మిమ్మల్ని ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టిన వారే మీ చుట్టూదా తిరిగే అవకాశం అయితే ఉంటుంది. మీతో మాటలు కలుపుకోవాలని చూస్తారు. అలానే కాకుండా మిమ్మల్ని ఏంటంటే కనుక అర్థం చేసుకుంటారని చెప్పొచ్చు. తులారాశి వారికి ఏంటంటే చెప్పాలంటే కష్టాలు పోయి సుఖాలను అనుభవించే అంటే రోజులు రాబోతున్నాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. తులారాశి వారండి చెప్పాలంటే నిజాయితీకి న్యాయానికి చాలా కట్టుబడి ఉంటారండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక నిజాయితీ పరులు అని చెప్పొచ్చు. తులారాశి వారు ఎప్పుడు కూడా న్యాయబద్ధంగా ఉంటారండి. అంటే న్యాయానికి విరుద్ధంగా ఉండరు, న్యాయంగా ఉంటారనమాట. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక న్యాయం వైపే మాట్లాడుతూ ఉంటారు. ఎవరెట్టుపోతే మనకేంటి, మనం బాగున్నామా అన్నట్టుగా కాకుండా అందరూ కూడా బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనుకునే రకం ఈ తులారాశి వారు. తులారాశి వారు ఎప్పుడు కూడా అండి మనకెందుకులే పోనీలే అన్నట్టుగా ఉండరండి. మనం అంటే కలిగించుకుంటారు, అందులో కలిగించుకుని వారికి తగ్గట్టుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎవరైనా బాధల్లో ఉంటే వాళ్ళను ఆదరించటం, అలానే కాకుండా వీరికి తోచిన సహాయం చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. చాలా వరకు కూడా వీరు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చిన్న వయసులోనే బరువు బాధ్యతలన్నీ కూడా వీరి మీద వేసుకొని భుజాన వేసుకొని ఇంటిని నడిపిస్తూ ఉంటారు. తులారాశి వాళ్ళు ఏంటంటే కనుకనండి ఎప్పుడు కూడా నెంబర్ 1గా ఉండాలనుకుంటారు. పట్టుదల వ్యక్తులు అనుకున్నది ఏదైనా సరే సాధించాలనుకుంటారు. కొన్నిసార్లు ఏంటంటే కనుక అనుకున్నది సాధించక ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అలా కాదు. రేపేంటంటే కనుక 10వ తేదీ నుంచి ఇంకా మీ లైఫ్ మారబోతుందన్నమాట. 10వ తేదీ నుండి ఇంకా మీకంతా కూడా మంచి జరుగుతుందండి. ప్రతిదీ కూడా అండి చూడండి, మీకు గౌరవం కావచ్చు, డబ్బు కావచ్చు, విలువ కావచ్చు ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. అంటే అలా గ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి కాబట్టి మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. మీరు ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా జరుగుతుందండి. ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి. కొన్ని జరగకపోవచ్చు, కానీ మ్యాక్సిమం మీకు జరిగే అవకాశాలు అయితే అధికంగా ఇక్కడ కనిపిస్తున్నాయన్నమాట. తులారాశి వారికి అయితే ఇంకా మంచి రోజులు ప్రారంభం అయిపోయాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక గుడ్డిగా ఎవరిని నమ్మకండి. నమ్మిన వాళ్ళతో మీరు కొంచెం మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. నమ్మక ద్రోహం జరుగుతుందన్నమాట ఈ 3 రోజుల్లో. అది ఫ్రెండ్స్తో కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు, మీరు నమ్మిన వ్యక్తుల వల్ల కూడా కావచ్చు. కాబట్టి ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలనే పెడితే మీకే మంచిదన్నమాట. ఇక ఆ తర్వాత మనం గనక చూసుకున్నట్టయితే తులారాశి వారికండి ఇక్కడ ధన ద్వారాలు తెచ్చుకోబోతున్నాయి. ధనం కూడా రాబోతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పొచ్చు. మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారనమాట. ఇక ఆ తర్వాత 10వ తేదీ అండి. 10వ తేదీ మనకు గురు పౌర్ణమి ఉంది కదా. ఈ రోజున ఏంటంటే మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని మీరు ఏంటంటే పసుపు రంగు దుస్తువులు ధరించండి. ఒకవేళ వీళ్ళుంటే పసుపు రంగు దుస్తువులు ధరించండి. కుదరకపోతే నార్మల్గా ఉతికిన వస్త్రాలు ధరించండి. ధరించిన తర్వాత సాయిబాబాను పూజించండి. అంటే గురువు రూపం సాయిబాబా కాబట్టి అంటే సాయిబాబాని మనం పూజిస్తాం కదండి గురు పౌర్ణమి రోజున. ఈ రోజు ఏంటంటే కనుక అమృత ఘడియలు ఏర్పడతాయండి. అలా ఏర్పడుతున్న ఈ ఘడియల్లో మనం బాబాని పూజించిన అంటే సాయిబాబా ఆలయానికి వెళ్ళినా మంచి జరుగుతుందన్నమాట. గురువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. గురువు యొక్క అనుగ్రహం ఉంటే లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాం. గురువు యొక్క ఆశీర్వాదం ఉంటే మనం చేసే పనుల్లో ఆటంకాలు అడ్డంకులు అనేవి రావన్నమాట. సక్సెస్ని చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఆవునెత్తితో దీపం పెట్టండి. కుదరకపోతే నార్మల్గా నువ్వుల నూనెతోనైనా సరే దీపం పెట్టండి. మీకు ఏదైనా సరేనండి కష్టంగా ఉంటుంది, బాధగా ఉంటుంది, ఎప్పుడు కష్టాలు, బాధలు, ఇబ్బందులు మేము అనుభవిస్తున్నామండి, మాకెప్పుడు కూడా ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం అన్నట్టుగా అనుకున్నట్టయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక దీపం పెడతారు కదా. దీపం పెట్టిన తర్వాత ఒక లవంగాన్ని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని దీపంలో వేసుకొని వెలిగించుకోండి, సరిపోతుంది. లేకపోతే ధన సమస్య ఎక్కువగా ఉందనుకోండి, డబ్బుకు కొట్టుమిట్టాడుతున్నారు, డబ్బు రావటం లేదు, ఎంత సంపాదించుకున్నా కానీ డబ్బు మిగలటం లేదు, నీళ్ళలాగా ఖర్చు అయిపోతుందంటే కనుక యాలక్కాయని వెయ్యండి. 2 కలిపి మాత్రం వేయకూడదు. ఏ సమస్యకు తగ్గట్టుగా అది వేసేసి దీపం పెట్టుకుంటే మంచిదనమాట. 2 కలిపి వేస్తే ఏమవుతుందంటే కనుక ఫలితం రాదండి, వేస్ట్ అయిపోతుందనమాట. అందుకే అలా చేయకుండా మీరు ఇలా ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా మీరు ఈ విధంగా చేసేసుకొని దీపం కొండెక్కిన తర్వాత తీసేసి అది చెట్లలో పడేస్తే సరిపోతుంది పచ్చని ముక్కల్లో. ఇంకా మీరేంటంటే కనుక దీపం పెట్టిన తర్వాత 2 అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టవచ్చు. చిన్న బెల్లం ముక్కను కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు ఏది పెట్టినా కానీ ఆ తర్వాత మీరు దాన్ని ప్రసాదంగా స్వీకరించుకోవచ్చు అనమాట. ఇలా ఏంటంటే ఇంట్లో పూజ చేసుకుని ఆలయానికి వెళితే చాలా మంచిదండి. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు కూడా దరిద్ర బాధలతో బాధపడతారు కదా, దరిద్రం పట్టి పీడించి దరిద్రం వల్ల మీరు చాలా సఫర్ అయిపోతున్నారు
అనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఈ తులారాశి వారు గుర్తుపెట్టుకోండి, బండ గుర్తుపెట్టుకోండి. ఒక 5 అరటిపళ్ళను తీసుకోండి. అంటే 5 అరటిపళ్ళు నార్మల్గా మనం 20 రూపాయలు పెడితే వస్తాయి. ఇక్కడ 20 రూపాయలు ఖర్చు పెడతాం కానీ మన దరిద్రాన్ని మనం ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. ఇలా 20 రూపాయలు పెట్టి ఒక 5 అరటిపళ్ళను తీసుకొని మనం గుడికి వెళ్తాం కదా, గుడికైనా కావచ్చు, లేకపోతే నార్మల్గా మనం దారిలో వెళ్ళేటప్పుడు కూడా మనకి ఏంటంటే కనుక పేదవారు కనిపిస్తారు కదా, వాళ్లకు దానం చేసేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కనుక దరిద్ర బాధలు పోవటంతో పాటు దైవానుగ్రహం కలుగుతుంది, గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది, జాతకం మారుతుంది, గ్రహస్థితి మెరుగుపడుతుంది, అద్భుతమైన ఫలితాలను మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా చేసేసుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందగలుగుతారనమాట. ఇంకా ఈ రోజు అంతా కూడా మీకు బాగుంటుందండి, బాగా అనుకూలిస్తుంది, ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది, భార్యాభర్తల పరంగా బాగుంటుంది. అలానే కాకుండా మనం చెప్పాం కదా, ఏదైనా కోరుకుంటే అది కూడా జరుగుతుందనమాట. ఈరోజు మీకు పెండింగ్లో ఉన్న పని కూడా మీరు మొదలు పెడితే ఖచ్చితంగా అదేంటంటే అయిపోతుందనమాట. అంటే ఆ పెండింగ్లో ఉన్న పని అంతా కూడా మీకు తీరిపోతుందని చెప్పొచ్చు. అలానే కాకుండా మీరు ఏదైనా సరేనండి, ఈరోజు కొనుగోలు చేయాలన్నా, అమ్మాలన్నా, లేదంటే డబ్బుని తీసుకోవాలన్నా, డబ్బుని ఇవ్వాలన్నా ఈరోజు చేసుకోండి. ఈరోజు చేయటం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలను చూడగలుగుతారు. గురు పౌర్ణమి రోజున అమృత ఘడియలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ ఘడియల్లో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి రిజల్ట్ కూడా మనం పొందవచ్చని శాస్త్రాల్లోనే ఉందన్నమాట. ఈ విధంగా చేసేసుకోండి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా కూడా బాగుంటుంది, ఇబ్బంది అయితే ఇక్కడ లేదనమాట. మీరు ఏదైనా బలవంతంగా అంటే ఇబ్బంది పడుతున్నారనుకోండి, దానికి తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక గురువు యొక్క నామాన్ని పఠించుకుంటే సరిపోతుంది. ఓం గురువాయ నమః అనుకోవచ్చు, ఓం విష్ణాయ నమః అనుకోవచ్చు. అలానే కాకుండా ఈ రోజు లక్ష్మీదేవిని కూడా పూజించాలి. ఎందుకంటే పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవి కాబట్టి ధనం కావాలంటే ఖచ్చితంగా ఆ తల్లిని పూజించడం, ఆరాధించడం చేస్తేనే కదండి డబ్బు వస్తుంది, సమస్యలు తీరుతాయి, అన్ని రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం. అద్భుతంగా ఏంటంటే కనుక యోగించడానికి ఈ రోజు మనకు పనిచేస్తుంది అనమాట. అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని కూడా పూజించండి. ఇంకా ఈ రోజైతే బాగానే ఉంటుందండి. వృత్తి, ఉద్యోగం అన్ని రంగాల వారికి బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది, విద్యార్థులకు కూడా బాగుంటుంది, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయని చెప్పొచ్చు. ఇంకా ఈ రోజు ఏంటంటే కనుక అనుకున్నది ప్రతిదీ కూడా అండి మీకు సక్సెస్ అవుతుంది, తీరుతుంది, ప్రతిదీ కూడా మీకు విజయవంతంగా మారుతుందని చెప్పొచ్చు. కాబట్టి మీకంతా కూడా బాగుంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత మనం కనుక గమనించుకున్నట్టయితే ఇలా 11వ తేదీ అండి. 11వ తేదీ ఏంటంటే కనుక శుక్రవారం ఉంటుంది కాబట్టి ఈ రోజును కూడా లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు గుర్తుపెట్టుకోండి, 2 యాలక్కాయని తీసుకోండి. అంటే లేచి స్నానం చేసుకోండి. ఇది స్త్రీలు, పురుషులు ఎవరైనా చేయొచ్చండి. మనమే చేయాలి, వీళ్ళే చేయాలి, వాళ్ళే చేయాలని ఏం కాదు. ఇప్పుడు మనం భార్య భర్తలు ఉన్నా అనుకోండి, మన భర్త కోసం మనం చేయొచ్చు, లేదంటే మన భార్య కోసం కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు ఏంటంటే కనుక దీపం పెట్టేటప్పుడు అమ్మవారికి ఒక 2 యాలకులు తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అమ్మవారిని చక్కగా ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేసుకొని దీపారాధన చేసుకోండి. 2 యాలకులు పెట్టేసి ధనానికి సంబంధించిన సమస్య చెప్పుకొని ఆ తర్వాత ఆ యాలకులు తీసేసుకొని మీ పర్సులో పెట్టుకోండి. ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. ఒక్కొక్కసారి చిల్లి గవ్వ కూడా లేక మనం బాధపడిపోతామండి, పర్సులో రూపాయి కూడా ఉండదు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ యొక్క యాలకులు పెట్టుకున్నప్పటి నుంచి పర్సులో మన దగ్గర ఇప్పుడు 10 రూపాయలు కూడా ఉండవు కదా, అలాంటి చోట మీకు 100 రూపాయలు కనిపిస్తాయండి. ఖచ్చితంగా ఇది మాత్రం జరుగుతుంది, బండ గుర్తు పెట్టుకోండి. కాబట్టి శుక్రవారం అంటే పౌర్ణమి తర్వాత వస్తుంది కాబట్టి శుక్రవారానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. శుక్రవారం కూడా చాలా మంచిది, లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. శుక్రవారం మనం ఏంటంటే యాలకులను పూజించడం వల్ల మనకు అదృష్టం కలుగుతుందని చెప్పొచ్చు. ఇలా పెట్టిన యాలకులు ఏంటంటే కనుక 3 నెలల వరకు ఉంచుకోవచ్చు అండి. ఎవరికి చెప్పకూడదు, చెప్పకుండా పెట్టుకుంటే మంచిదనమాట. ఇలా పెట్టేసుకొని ఇంకా వదిలేసుకొని ఆ తర్వాత ఇంకా మీరేంటంటే కనుక వాటిని అంటే సీక్రెట్గా పెట్టుకోండి, పర్సులో, మీ పర్సులో పెట్టుకోండి. స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. పెట్టుకున్నప్పటి నుంచి కూడా డబ్బు రావటం అనేది జరుగుతుంది. ఇంకా ఇలా చేసేసుకోండి. ఈ రోజు శుక్రవారం కాబట్టి మిమ్మల్ని అండి ఎవరైతే అనుమానించారో, అంటే అవమానించారో, అనుమానించారో, నిందలు వేశారో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, చాలా వరకు కూడా మీతో గొడవలు పడి మీ నుంచి దూరం అయిపోయారో, అలాంటి వాళ్ళు ఈరోజు మీతో మాటలు కలపాలని చూస్తారు, మీతో మాట్లాడుతారు. ఊరికే ఏంటంటే కనుక ఫోన్ చేసినట్టు రాంగ్ కాల్గా కూడా ఫోన్ చేసి మీతో మాట్లాడతారు. లేదంటే కనుక మీతో ఏంటంటే కనుక సారీ చెప్పటం కానీ, మిమ్మల్ని క్షమించమని అడగటం కానీ, ఇలాంటివి ఖచ్చితంగా ఈరోజు జరుగుతాయండి. ఇది అందరికీ జరుగుతుందా జరుగుతలేదా అనేది పక్కన పెడితే మాత్రం తప్పకుండా జరిగి తీరుతుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక వద్దనుకున్నా సరేనండి మీ వెంట పడతారు, మీతో పరిచయాలు పెంచుకుంటారు, మళ్ళీ ఏంటంటే కనుక మీతో క్లోజ్ అవ్వాలని చూస్తారు. కానీ ఒక్కసారి ఏంటంటే కనుక మోసపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని నమ్మకూడదు. ఎందుకంటేనండి ఒకసారి మోసం చేశారు కాబట్టి మళ్ళీ మళ్ళీ మోసం చేసే బుద్ధి వాళ్ళలో ఉంటుందన్నమాట. వారిని ఎంత దూరం పెడితే అంత మంచిదనమాట. ఏదైనా సాయం ఉన్న సరేనండి అలాంటి వాళ్లకు చేయకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సహాయం ఉన్నంతసేపు మనతో బాగుంటారు, సహాయం అయిపోయిన తర్వాత అంటే వారి అవసరం తీరిన తర్వాత మనని దూరం పెడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, అలాంటి వాళ్ళతో కొంచెం చూసుకొని నడుచుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ రోజంతా కూడా బాగానే ఉంటుందండి. ఈ రోజు ముఖ్యంగా ధనం వస్తుందన్నమాట. డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. చెప్పాలంటే కనుక ఇలా మీరు ఎవరినైనా సరే అప్పుగా అడిగిన డబ్బు అయినా రావచ్చు, లేదంటే కనుక మీరు అంటే ఇలా స్త్రీ రూపంలో డబ్బు రావచ్చు, లేకపోతే
ఏదైనా పెట్టుబడి కోసం కూడా డబ్బు ఎక్కడైనా అడిగితే కూడా అది మీ చేతికి అందే అవకాశం అయితే ఉంటుంది. ధనం చేతిలో ఆడుతుంది కాబట్టి హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా చాలా బిజీగా ఉంటారు. పిల్లల పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు. అలానే కాకుండా ఉండే కొన్ని రకాల ఇబ్బందులు పోతాయి. కొన్ని అప్పులను తీర్చుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోగలుగుతారు. పనిచేసే దగ్గర మంచి గుర్తింపు అనేది ఉంటుంది. అలానే కాకుండా పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద సైన్లు చేయటం, అలానే కాకుండా ప్రాజెక్టులను చేపట్టడం ఇలాంటివి చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి రంగాల వారికి ప్రతి ఒక్కరు కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇలా ఉంది అలా ఉందని కాదు, అంతా కూడా బాగుంటుందండి. మీకు అనారోగ్యం అనేది కూడా లేదు, ఆరోగ్యంగా ఉంటారు. అలానే కాకుండా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని అభినందిస్తారు, మీ పనితీరుని మెచ్చుకుంటారు. ఎందుకంటే కష్టపడే తత్వం మీలో ఉంటుంది కాబట్టి, ఆ భగవంతుడి యొక్క తోడు ఉంది కాబట్టి మీకంతా కూడా మంచి జరుగుతుంది. చెప్పాలంటే మీ తలరాత సైతం మారే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ పౌర్ణమి తర్వాత నుంచండి మీరేంటంటే కనుక ఊహించనివన్నీ కూడా జరుగుతాయి. మంచే జరుగుతుంది కానీ చెడు మాత్రం జరగదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా చెడుగా ఆలోచించకండి, మంచిగా ఆలోచించండి. మంచిగా ఆలోచిస్తే మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ఆ తర్వాత 12వ తేదీ ఏంటంటే గనక శనివారం ఉంది కదా, శని బాధలతో ఒకవేళ సతమతమవుతున్నా, ఇబ్బంది పడుతున్నా, శనితో అంటే కొంచెం బాధపడిపోతారు కదండి. శని ఉంటే ఏంటంటే గనక ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు శనివారం రోజున ఏంటంటే గనక ఒక జత నల్లటి చెప్పులండి, అంటే మరీ మన స్తోమతకు మించి ఏం కాదు, మన స్తోమతకు తగ్గట్టుగా ఒక జత నల్లటి చెప్పులు కొని ఎవరికైనా దానం చేయండి. శని నుంచి విముక్తి కలుగుతుంది. లేదంటే నల్ల నువ్వులను కూడా దానం చేయండి. అంటే ఒక పావు కేజీ కావచ్చు, లేదంటే గనక కొన్ని నువ్వులను తీసుకుని ఎవరికైనా దానం చేసినా కానీ ఫలితం వస్తుందన్నమాట. అలా కూడా ఏంటంటే శని నుంచి విముక్తి కలుగుతుంది. శని బాధలన్నీ కూడా పోయి మీ జాతక సమస్యలన్నీ కూడా మెరుగుపడటంతో పాటు మీకు అద్భుతం జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఏంటంటే గనక కాకి కనిపిస్తే ఓం శనిచ్చరాయ నమః అనుకుంటూ వెళ్ళండి. మీరు వెళ్ళే ప్రతి పని కూడా మీకు అనుకూలిస్తుంది. ప్రతి పని కూడా ఏంటంటే గనక సక్సెస్ అవుతుంది. సక్సెస్ని చూసే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. ఈ రోజు కూడా ఏంటంటే గనక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండండి, బిజీగా ఉంటారు. కొంచెం ప్రయాణాలు పడతాయి. ప్రయాణాలలో ఏంటంటే గనక కొంచెం సఫర్ అవుతారండి. అయినప్పటికీ కూడా ఏం పర్వాలేదు, ఈ ప్రయాణాలు మా మంచి కోసమే అన్నట్టుగా ఉంటారు. ఈ రోజు ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి. పిల్లల పరంగా కూడా బాగుంటుంది. అమ్మ నాన్న పరంగా కొంచెం అనారోగ్యం ఉండొచ్చు, కానీ అదేం పెద్దదేం కాదనమాట, కొంచెం చిన్నదని చెప్పొచ్చు. ఇంకా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ప్రయాణాలలో కొంచెం ఏంటంటే ఏదైనా వస్తువు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎవరి వస్తువులు వాళ్ళు భద్రంగా పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఈ రోజు కూడా బాగానే ఉంటుందండి. ఇబ్బంది అయితే ఎక్కడ కనిపించడం లేదు. మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారు, మంచి ఫలితాలను పొందగలుగుతారనమాట. మీకైతే ఓవరాల్గా చూసుకున్నట్టయితే మంచి రోజులు ప్రారంభమయ్యాయండి. చెప్పాలంటే అప్పులు తీరుతాయి, కష్టాల నుంచి బయటపడతారు, ప్రేమికుల పరంగా బాగుంటుంది, వృత్తి ఉద్యోగం వ్యాపారం సాఫ్ట్వేర్లకు బాగుంటుంది, రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు బాగుంటుంది, రాజకీయ నాయకులకు అంతగా బాలేదండి. ఎందుకంటే నిందలు పడటం అలానే కాకుండా కొంచెం అంటే పోటాపోటీలా ఉండటం ఇలాంటివి జరుగుతాయి. కానీ మిగతా అన్ని రంగాల వారికి బాగుంటుందన్నమాట. విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది, విద్యార్థులకు బాగా అనుకూలించే సమయం అని చెప్పొచ్చు. అలానే భార్యాభర్తల మధ్య ఉండే విభేదాలు తొలగిపోతాయి, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రేమికులు అంటే విడిపోయిన వారు కలిసే అవకాశం అయితే ఉంటుంది. కోర్టు కేసుల పరంగా మీదే పైచేయి అవుతుంది. ఏ పని చేసినా కానీ అందులో ఎంతో కొంత విజయం ఉంటుంది, ఎంతో కొంత మంచి ఫలితాన్ని అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు ఏంటంటే నెట్టుకొస్తారు, నెగ్గుకొస్తారు, ముందుకు వెళ్ళగలుగుతారు. ధైర్యంగా ఏంటంటే కనుక అడుగు ముందుకు వేస్తారు. ధైర్యము, బలము అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక అన్నీ కూడా అండి ఈ పౌర్ణమి తర్వాత నుంచి అందుతాయని చెప్పొచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి, చేతులలో డబ్బు ఆడుతుంది కాబట్టి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభించే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుందన్నమాట. అంటే మీరు అనుకోవచ్చు నిజంగా జరుగుతాయండి అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందండి. అలానే కాకుండా గ్రహస్థితుల మార్పులను బట్టి కూడా మనకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ గురు పౌర్ణమి నుంచి తులారాశి వారికి అయితే అద్భుతం అంటే అద్భుతం జరగబోతుందన్నమాట. అద్భుతమైన ఫలితాలను అయితే పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట అండి.